ముకుంద రోజ్ ఫ్లవర్ తీసుకుని కృష్ణ అలానే మురారి ఉన్న దగ్గరికి వెళ్ళి మురారికి ఇస్తూ రోజ్ ఫ్లవర్ని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, కానీ పెళ్ళైన దగ్గర నుంచి నేను చాలా బాధగా ఉన్నాను. నాకు రాత్రి ఒక సంతోషకరమైన విషయం తెలియడం వల్ల ఆ బాధ మొత్తం కూడా ఒక్కసారిగా పోయినట్లయింది. ఇక ముందు మనం ప్రేమగా సంతోషంగా ఉండే రోజులే నాకు కనిపిస్తున్నాయి అని మురారికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తుంది ముకుంద. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భవానీ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ముకుంద ఇలా చేస్తుంది, రేవతికి కూడా పట్టలేనంత కోపం వస్తుంది, కానీ ఇక పెద్ద గొడవ చేయడం అవసరమా అని తను కూడా ఒక్క నిమిషం ఆలోచించి ఆగిపోతుంది. కృష్ణకు కూడా కొద్దిగా అనుమానం అనేది కలుగుతుంది ముకుంద మీద. ఇక ముకుంద అయితే అందరి ముందు ధైర్యంగా మురారికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేస్తుంది. ఇక రేవతి తనలో తను ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక ఈ ముకుందని ఇలా వదిలేస్తే ఇక ముందు ముందు ఏం చేస్తుందో, కృష్ణ మురారి జీవితాలని ఏం చేయదలుచుకుందో, అసలు నిజం ఎలా అయినా తెలుసుకోవాలి అని మురారి ఫ్రెండ్ అయిన గోపి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. గోపి, నువ్వు మురారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, తన జీవితంలో పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో నీ ఒక్కడికి మాత్రమే తెలుసు, దయచేసి జరిగిన నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అని గోపిని అడుగుతూ ఉంటుంది రేవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.